ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో సైన్స్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లివింగ్ వరల్డ్లో ఈరోజు సెన్స్ ఆర్గాన్స్ అండ్ దేర్ కేర్ అనేటువంటి టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, సెన్స్ ఆర్గాన్స్ అంటే తెలుసా మీకు? సెన్స్ అంటే అర్థమేమి? సెన్స్ మీన్స్ సెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫీల్. మనం ఏదైనా ఒకదాన్ని ఫీల్ అవ్వగలగడాన్ని సెన్స్ అని చెప్పి అంటారు. హౌ మెనీ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ దేర్? There are 5 sense organs are there. Those are eyes, ears, nose, tongue, skin. Those are the 5 sense organs. అండ్ మనం ఈ టాపిక్లో వచ్చేసి సెన్స్ ఆర్గాన్స్ ఏంటి, ఆల్రెడీ మీకు తెలుసు సెన్స్ ఆర్గాన్స్ ఎన్ని అవేవి అనేది. ఆ సెన్స్ ఆర్గాన్ యొక్క యూజ్ ఏంటి, వాటిని ఎలా కేర్ చేసుకోవాలి అంటే వాటిని కాపాడుకోవడానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. సో మంచి లైఫ్ స్పాన్ అనేది అట్లీస్ట్ 60 to 78 years బతుకుతాం కదా. తొందరగా ఈ సెన్స్ ఆర్గాన్స్ కనుక కోల్పోయినామంటే మిగతా లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అలా ఇబ్బందులు పడకుండా కేర్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీ సెన్స్ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం. Okay, the human body has 5 primary sense organs that help us perceive the world around us. How many sense organs are there in human body? 5. So there are 5 primary sense organs are there in human body, and those sense organs will help us to perceive our world. So mana human body lo vachesi 5 sense organs aithe unnai. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తాయి, ఎలా హెల్ప్ అవుతాయి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో మనకి సంబంధాన్ని కలగజేయడానికి ఈ సెన్స్ ఆర్గాన్స్ అయితే యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన హ్యూమన్ బీయింగ్స్కి సెన్స్ ఆర్గాన్స్ అనేటివి చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఎసెన్షియల్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ సెన్స్ ఆర్గాన్? సో ఐస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెన్స్ ఆఫ్ సైట్. Simply we can say eyes has sense of sight. చూడడానికి ఉపయోగపడేటువంటి ఆర్గానే ఐస్. దేనికి ఉపయోగపడతాయి? చూడటానికి ఉపయోగపడతాయి. ఓకే, దేనికి ఉపయోగపడతాయి? చూడడానికి ఉపయోగపడేటివే ఐస్, సెన్స్ ఆఫ్ సైట్ అని చెప్పి అంటారు. ఫంక్షన్ వచ్చేసి డిటెక్ట్స్ లైట్ అండ్ అలౌ విజన్. సో మన ఐస్ ఎలా వర్క్ అవుతాయంటే ఎప్పుడైతే ఒక లైట్ వెళ్ళి ఒక వస్తువు మీద పడుతుందో ఆ వస్తువు మన కళ్ళకి కనపడుతుంది. డిటెక్ట్స్ ఐస్ అండ్ విజన్. మనకి వెలుతురులో ఉన్నప్పుడు ఒక వస్తువుని చూడడానికి ఉపయోగపడేటివే ఐస్. ఓకే, చీకట్లో మన కళ్ళు కనపడతాయా? నో, చీకట్లో మసకగా కనపడతాయి, కలర్స్ అస్సలు కూడా కనపడవు. సో ఎప్పుడైతే లైట్ అనేది ఉంటుందో అప్పుడు మనకి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, అందులో ఉన్నటువంటి కలర్స్ని చూడడానికి ఐస్ అయితే ఉపయోగపడతాయి. మళ్ళీ కేర్ ఎలా తీసుకోవాలి ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగులో ఒక పదం చెప్తారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి. అంటే ఉన్నటువంటి 5 ఆర్గాన్స్లో ఐస్లో, ఇయర్స్లో, నోస్లో, టంగ్లో అండ్ స్కిన్లో ఐసే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఒక రోజంతా ఐస్ లేకుండా మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అవునా? ఐస్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నడవడానికి ఇబ్బందే, ఎదురుగా ఎవరు మాట్లాడుతున్నారో కళ్ళు మూసుకుంటే ఇబ్బందే. సో ఈ ఐస్ యొక్క కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి ఈ కేర్ అనేది తీసుకోవాలి మనం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ రీడింగ్ ఇన్ డిమ్ లైట్. డిమ్గా ఉండేటువంటి లైట్లో రీడింగ్ అనేది చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. డిమ్ లైట్ మీన్స్ వెరీ లెస్సర్ లైట్. చాలా తక్కువ లైట్ ఉన్నప్పుడు చదివినారంటే మీకు ఐస్ వచ్చేసి ఎఫెక్ట్ అయ్యి సైట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది. ఓకేనా, లైట్ అనేది తక్కువగా ఉండకూడదు, అందుకే 4 లైట్స్ వేయించినది మనం. డిమ్ లైట్ ఉందనుకో చాలా ప్రాబ్లం వస్తుంది కళ్ళకి.
సో డిమ్ లైట్లో రీడ్ చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టేక్ రెగ్యులర్ బ్రేక్స్ ఫ్రమ్ స్క్రీన్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ జనరేషన్ కిడ్స్. స్క్రీన్ చూస్తుంటారు కదా, మొబైల్స్ యూజ్ చేస్తారు కదా, అందరూ మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ యూజ్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు ఈ జనరేషన్ పిల్లలు. అలా మొబైల్ని కానీ, ట్యాబ్ని కానీ, లేకపోతే ల్యాప్టాప్ని కానీ, కంప్యూటర్ని కానీ యూజ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది తీసుకోవాలంట. అలా తీసుకోకపోతే ఐస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. నిన్న వేటు న్యూస్లో ఒక న్యూస్ వచ్చింది చూసినారా, 12 years అబ్బాయి వచ్చేసి, ఒక టీనేజ్ అబ్బాయి వచ్చేసి నాన్ స్టాప్ 12 hours పాటు పబ్జి ఆడినాడంట వాళ్ళ ఫ్రెండ్స్తో, ఒకరి తర్వాత ఒకరితో. అలా 12 hours ఆడే లోపల పార్షియల్ పెరాలసిస్ వచ్చిందంట. అంటే ఇంకా బాడీలో ఆ 12 hours ఆడిన తర్వాత సడన్గా బాడీలో పార్ట్స్ పనిచేయకుండా అయిపోయినాయి. మీరు కూడా ఎప్పుడన్నా అన్నారా ఫ్రీ ఫైర్, పబ్జి? కొంతమంది ఆడుతుంటారు, మెయిన్గా 6th class ఆ పైన పిల్లలందరూ ఆడుతుంటారు. ఏమైతే ఈ బాడీలో పార్ట్స్ అన్నీ కదలకుండా ఓన్లీ 2 ఏళ్ళే కదిలిచ్చి ఆడుతుంటారు, అవునా? సో ఏమవుతుందంటే బాడీలో పార్ట్స్ అన్నీ కూడా అలానే స్టిఫ్గా అయిపోయి పెరాలసిస్ వచ్చిందంట. సో ఏది చూసేటప్పుడైనా మధ్యలో స్క్రీన్ని చూసేటప్పుడు ఐస్ అనేటివి మనకి జాగ్రత్తగా ఉండాలంటే బ్రేక్స్ అయితే ఇవ్వాలి. ఓకే, బ్రేక్ ఇవ్వడం అంటే కొద్దిసేపు స్క్రీన్ని చూడకూడదు, కళ్ళు మూసుకొని ఉండాలి. మొబైల్ అయితే వీడియోస్ని చూస్తుంటే పాస్ చేయాలి. టీవీలో సినిమా వస్తున్నా కూడా సినిమా ఏం కొప్ప మునిగిపోదు కాబట్టి ఒక 10 minutes బ్రేక్ వచ్చినప్పుడల్లా ఐస్ మూసుకొని ఉండాలి. ఆ వచ్చిన బ్రేక్ని కూడా చూడాల్సిన అవసరం లేదు, అంతే కదా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టేక్ రెగ్యులర్ బ్రేక్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి వాష్ ఐస్ విత్ క్లీన్ వాటర్. ఐస్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా క్లీన్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. మీరు డర్టీ వాటర్తో కనుక ఐస్ని క్లీన్ చేసుకుంటే ఐస్కి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఐస్ రెడ్గా మారిపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, కళ్ళు వాయడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఐస్ని ఎప్పుడైనా కూడా క్లీన్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి. వేర్ సన్ గ్లాసెస్ ఇన్ బ్రైట్ సన్లైట్, మెయిన్లీ ఇన్ దిస్ సమ్మర్, వెనెవర్ యూ గోయింగ్ అవుట్ సైడ్ అట్ ఆఫ్టర్నూన్స్. మధ్యాహ్నం పూట ఈ సమ్మర్లో బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఎండ ఎక్కువ ఉంటుంది, యూవీ రేస్ కూడా పడుతుంటాయి. ఓజోన్ ఎంత ఫిల్టర్ చేసినా కూడా సమ్మర్లో ఎక్కువ హీట్కి యూవీ రేస్ కూడా పడుతుంటాయి. సో ఏం చేయాలంటే ఐస్కి సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ అని దొరుకుతాయి, 500-600 నుంచే దొరుకుతాయి. సో ఆ సన్ గ్లాసెస్ పెట్టుకొని బయటికి పోతే మీ ఐస్ అనేటివి కాస్త జాగ్రత్తగా ఉంటాయి. గెట్ రెగ్యులర్ ఐ చెకప్స్. ఈ జనరేషన్ పిల్లలు మెయిన్గా రెగ్యులర్గా ఐ చెకప్స్ అనేటివి చేయించుకోవాలి. ఎందుకంటే క్లాస్లో ఎక్కువ మంది పిల్లలు ఉండి దూరంగా కూర్చొని ఆ బోర్డుని అలాగే చూసి లేదా లైటింగ్ సరిగ్గా లేనప్పుడు చదివి ఇట్లా ఏమవుతుందంటే ఎక్కువ సైట్ అనేది పెరిగిపోతుంది. లేదా న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం, విటమిన్ ఏ తినకపోవడం వల్ల ఐస్ అనేటివి చాలా ప్రాబ్లం వస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్ చెకప్ అయితే చేయించుకుంటే నీకు ఎంత సైట్ ఉందనేది తెలిసిపోతుంది. ఎస్, నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ ఆర్గాన్? Second sense organ is ears. So ears are called as sense of hearing and balance. మనకి ఈ ఇయర్స్ అనేటివి సెన్స్ ఆఫ్ హియరింగ్ అంటే వినడానికి ఉపయోగపడేటువంటి ఆర్గాన్సే ఇయర్స్, అవునా? వినడానికి ఉపయోగపడేటువంటి ఆర్గాన్స్. దీని ఫంక్షన్ ఏమి? డిటెక్ట్ సౌండ్ అండ్ హెల్ప్స్ విత్ బ్యాలెన్స్. మనకి సౌండ్ అనేది వినడానికి ఈ ఇయర్స్ అనేటివి ఉపయోగపడతాయి, అవునా? సౌండ్స్ అనేటివి వినడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే ఎక్కువ హెవీ సౌండ్ ఏరియాస్, లౌడ్ ఏరియాస్లో ఉన్నామంటే మనకి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇయర్స్ని క్లోజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. సో ఈ ఇయర్స్ అనేటివి మెయిన్గా వినడానికి ఉపయోగపడతాయి. అవాయిడ్ ఇంట్రెస్టింగ్, వీటిని మనం కేర్ చేయాలి అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అవాయిడ్ ఇన్సర్టింగ్ షార్ప్ ఆబ్జెక్ట్ ఇంటూ ఇయర్స్. కొంతమంది చెవుల్లో వచ్చినటువంటి ఆ డస్ట్ని
ఏం చేస్తుంటారంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని, అంటే పిన్నీస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని గెలికి బయటికి తీస్తుంటారు. సో అటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ని ఎప్పుడు కూడా ఇయర్స్లో పెట్టుకోకూడదు. కీప్ ఇయర్స్ డ్రై అండ్ క్లీన్. యూ షుడ్ ఆల్వేస్ క్లీన్ యువర్ ఇయర్స్ ఆఫ్టర్ యువర్ బాత్. స్నానం చేసి వచ్చిన వెంటనే చెవులని నీట్గా ఒక క్లాత్ పెట్టుకొని నీట్గా తుడుచుకోవాలి. ఎప్పుడు కూడా వెట్టుగా ఉండకూడదు, డ్రై అండ్ క్లీన్గా ఉండాలి. అవాయిడ్ లౌడ్ మ్యూజిక్ ఆర్ సౌండ్స్. ఇయర్ బడ్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఎక్కువ సౌండ్ని దాంట్లో చూపిస్తుంది, హియరింగ్ లౌడ్ మ్యూజిక్ ఈజ్ హార్మ్ టు యువర్ ఇయర్స్ అని చెప్పి. సో అలా ఎక్కువ మ్యూజిక్ పెట్టుకోవడం, ఎక్కువ సౌండ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉండడం చేయకూడదు. ఎక్కడైనా ఫంక్షన్స్ పోతే లౌడ్ స్పీకర్స్ దగ్గర పోయి నిలబడడం ఎక్కువసేపు చేయకూడదు. విజిట్ ఏ డాక్టర్ ఫర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. whenever you got infection in your ear, you have to visit the ear doctor. నీ ఇయర్స్కి కనుక ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే నువ్వు చూపించుకోవాలా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ని ఇస్తాయి. అండ్ ఆల్సో ఇయర్ అనేటివి కూడా చాలా సెన్సిటివ్, మీకు ప్రాబ్లమ్స్ని ఇస్తాయి. డోంట్ యూజ్ కాటన్ బడ్స్ టూ డీప్లీ. కాటన్ బడ్స్ అని దొరుకుతాయి కదా, 2 సైడ్స్ కాటన్ ఉండి మధ్యలో స్టిక్ ఉంటుంది, తెలుసు కదా, ప్లాస్టిక్తో ఉంటాయి. వాటిని మరీ ఎక్కువ లోపలికి పెట్టి రుద్దు. ఆ కాటన్ బడ్స్ దేనికోసం అంటే ఇక్కడ ఈ పైన ఉండేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే, ఈ లోపల ఉండే చెవిని క్లీన్ చేయడానికి కాదు. పైన ఉండే ఈ ప్లేసెస్ మొత్తాన్ని కూడా డీప్ క్లీన్ చేయడానికి మాత్రమే, లోపల పెట్టి రుద్దకూడదు. ఓకే, అది ఇయర్స్ని ఎలా మీరు కేర్ తీసుకోవాలనేది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థర్డ్ సెన్స్ ఆర్గన్? Nose is the third sense organ. Sense of smell. What is function of nose? Sense of smell. Detects odors and helps with breathing. Odors అంటే వివిధ రకాలైనటువంటి వాసనల్ని, అది మంచి స్వీట్ స్మెల్ కావచ్చు, లేకపోతే చాలా ఘాట్ అయినటువంటి వాసన కావచ్చు, లేకపోతే ఏదైనా చెడిపోయినటువంటి వాసన కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓడర్స్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో హెల్ప్స్ అస్ టు బ్రీత్. మనం బతకడానికి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా, రెస్పిరేషన్కి కూడా నోసే హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నోస్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలంటే అవాయిడ్ ఎక్స్పోజింగ్ టు స్ట్రాంగ్ కెమికల్స్ ఆర్ పొల్యూటెంట్స్. ఎక్కువ కెమికల్స్ ఉన్నటువంటి చోట ఆ స్మెల్ని అలానే చూసుకుంటూ ఉండడం చేయకూడదు. అంటే పెయిన్స్ కొడుతుంటారు, పెయిన్స్ దగ్గర కానీ, లేకపోతే ల్యాబొరేటరీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ దగ్గర కానీ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మీ నోస్ సెన్స్ అనేది తగ్గిపోతుంది, లేకపోతే లోపల లంగ్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. నెక్స్ట్, బ్లో నోస్ జెంట్లీ టు అవాయిడ్ డ్యామేజ్. మీ నోస్ని ఏం చేస్తుండాలంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోకుండా ఉంటే లోపల అలానే పేరుకొని పోయింది అనుకో, జలుబు వచ్చినప్పుడు, లేకపోతే నార్మల్గా నోస్ లోపల కూడా వేస్ట్ అనేది పేరుకొని పోతుంటుంది. సో దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే నోస్ అనేది డ్యామేజ్ అవుతుంది. కీప్ ద నోస్ క్లీన్. అంతేకాకుండా నోస్ని క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అండ్ అవాయిడ్ పికింగ్ నోస్ విత్ డర్టీ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ డర్టీగా ఉన్నప్పుడు నోస్లో ఇట్లా ఫింగర్ పెట్టుకొని గెలకకూడదు. ఓకే, వెంటనే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అవుతుంది నోస్కి కూడా. ట్రీట్ కోల్డ్స్ ఆర్ అలర్జీస్ జెంట్లీ. మనకి కోల్డ్ అంటే జలుబు కానీ ఏదైనా అలర్జీ కానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి. అంటే దానికి మెడిసిన్స్ ఇప్పించుకొని వెంటనే మెడిసిన్స్ తీసుకోవాలి, కోల్డ్ వచ్చినప్పుడు కానీ, ఏవైనా అలర్జీస్ వచ్చినప్పుడు కానీ. అది మనం నోస్ని ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనేది. నెక్స్ట్, వాట్ ఈస్ ఫోర్త్ సెన్స్ ఆర్గాన్? టంగ్. ఓకే, సెన్స్ ఆఫ్ టేస్ట్ అండ్ ఫంక్షన్ ఈస్ డిటెక్ట్స్ డిఫరెంట్ టేస్ట్స్ అండ్ హెల్ప్స్ విత్ స్పీచ్. ఈ టంగ్ యొక్క ఫంక్షనింగ్స్ అనేటివి 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇట్ హెల్ప్స్ అస్ టు టేస్ట్. టేస్ట్ని చూడడానికి ఉపయోగపడతాయి, అవునా? ఎన్ని రకాల టేస్ట్లు చూస్తుంది టంగ్? 7 టైప్స్ ఆఫ్ టేస్ట్. తెలుగులో 6 రుచులు అని చెప్పి అంటారు, అవునా? మనం ఉగాది రోజు వాడతాం కదా,
7 రుచుల్ని ఉగాది పచ్చళ్ళు వేసుకొని తింటాం. సో దాంతోపాటు స్పీచ్కి కూడా, స్పీచ్కి అయితే చాలా ఇంపార్టెంటే టంగ్. మన తెలుగులో అయితే చాలా ఇంపార్టెంట్. తెలుగులో చాలా పదాలు నాలుకని నోటి లోపల ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ని టచ్ చేయడం వల్ల మాట్లాడతాం. సో ఈ రెండు దీని యొక్క ఫంక్షన్స్. ఈ టంగ్ని ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అంటే, బ్రష్ యువర్ టంగ్ వైల్ బ్రషింగ్ టీత్. ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసేటప్పుడు మన టంగ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కొంతవరకు మన బ్రష్ని యూజ్ చేసుకొని, లేదా టంగ్ క్లీనర్ వస్తుంది దాన్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్, అవాయిడ్ వెరీ హాట్ ఆర్ స్పైసీ ఫుడ్స్ ఇన్ ఎక్సెస్. హాట్గా ఉన్నది కానీ లేకపోతే ఎక్కువ స్పైసీ ఉన్నటువంటి ఫుడ్ని కానీ తీసుకొని నాలుక మీద పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మన టేస్ట్ బడ్స్ అనేటివి ఉంటాయి టంగ్ మీద, అంటే రుచి కలికలు అంటారు తెలుగులో. ఆ రుచి కలికలు మనం కోల్పోతాం. సో వాటిని ఎక్కువ హాట్ కానీ ఎక్కువ స్పైస్ కానీ లేకపోతే ఎక్కువ కోల్డ్ కానీ నాలుక మీద అలానే పెట్టుకోకూడదు. కాస్త చల్లగైనాక కాస్త స్పైస్ తక్కువనేవి పెట్టుకోవాలి. స్టే హైడ్రేట్ టు అవాయిడ్ ఏ డ్రై మౌత్. ఎప్పుడు కూడా హైడ్రేట్ అంటే వాటర్ తాగుతూ ఉండాలి. నోరు అనేది ఎండిపోకుండా చూసుకోవాలి, ఓకే, డ్రై అవ్వకుండా. అవాయిడ్ టొబాకో అండ్ ఆల్కహాల్. మీ పేరెంట్స్కి, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్తుండాల. నీ టంగ్ అనేది, టంగ్కి కూడా క్యాన్సర్ వచ్చేసి మౌత్ క్యాన్సర్ వస్తుందని చెప్పి మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు చూపిస్తుంటారు. అవునా, టొబాకో కానీ లేకపోతే ఆల్కహాల్ తాగడం వల్ల వాయిస్ కూడా పోతుంటుంది చాలా మందికి అది యూజ్ చేయడం వల్ల. సో టొబాకో అండ్ ఆల్కహాల్ని యూజ్ చేయకూడదు టంగ్ అనేది జాగ్రత్తగా ఉండాలంటే. అది కేరింగ్స్ ఆఫ్ టంగ్. నెక్స్ట్ 5th సెన్స్ ఆర్గాన్ వచ్చేసి స్కిన్, సెన్స్ ఆఫ్ టచ్. ఈ స్కిన్ యొక్క ఫంక్షనింగ్స్ వచ్చేసి డిటెక్ట్స్ టచ్ని డిటెక్ట్ చేస్తాయి. తర్వాత ప్రెజర్, మన ఈ బాడీ మీద పడే ప్రెజర్ని డిటెక్ట్ చేస్తాయి. పెయిన్ అంటే ఏదైనా కాలినప్పుడు కానీ లేకపోతే దెబ్బ తగిలినప్పుడు కానీ పెయిన్ని డిటెక్ట్ చేస్తుంది. టెంపరేచర్, మనకి ఫీవర్ వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ని కూడా ఈ స్కిన్ ద్వారానే తెలుసుకుంటాం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ఫర్ స్కిన్. స్కిన్ని ఏ విధంగా కేర్గా ఉంచుకోవాలంటే, బాత్ రెగ్యులర్లీ టు కీప్ స్కిన్ క్లీన్. రెగ్యులర్గా స్నానం చేయాలి. రెగ్యులర్ అంటే డైలీ 1 or 2 times బాత్ చేయాలి. అలా బాత్ చేస్తే ఎక్కడ కూడా జర్మ్స్ అనేటివి, ఈ బాడీ మీద జర్మ్స్ అనేటివి మిగిలిపోతాయి అన్నమాట. అంటే క్రిములు, ఈ క్రిములు అనేటివి ఉండకుండా స్నానం చేసినప్పుడు క్లీన్ అయిపోతుంది బాడీ. తర్వాత కీప్ మాయిశ్చరైజర్స్ టు ప్రివెంట్ డ్రైనెస్. మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తుండాల. మెయిన్గా ఈ వింటర్ సీజన్లో, మాన్సూన్ సీజన్లో ఏమవుతుంటుందంటే స్కిన్ డ్రై అయిపోతుంటుంది. అవునా, ఇట్లా గీత గీస్తే లైన్ పడుతుంటుంది, డ్రై అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ మన స్కిన్ మన బాడీకి ఏమవుతుందంటే ఎక్కువ కోల్డ్గా ఉంది కాబట్టి స్కిన్ని డ్రై చేద్దామని ఇంటెలిజెన్స్తో అలా డ్రై చేస్తుంటుంది. అలాంటప్పుడు మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి అవాయిడ్ ప్రొలాంగ్డ్ సన్ ఎక్స్పోజర్. ప్రొలాంగ్డ్ సన్ ఎక్స్పోజర్ అంటే ఎక్కువసేపు సూర్యుని యొక్క వేడిలో, ఆ లైట్లో ఎక్కువసేపు ఉండకూడదు. ఉంటే ట్యాన్ అయిపోతుంది. దాంతోపాటు స్కిన్ బర్న్ కూడా అవుతుంది, నల్లగా అయిపోతుంది. తర్వాత యూజ్ సన్ స్క్రీన్. ఎక్కువ ఈ సన్ లైట్లోకి వెళ్ళేటప్పుడు సమ్మర్స్లో ఏం చేయాలంటే, వింటర్స్లో అయితే మాయిశ్చరైజర్ పూసుకుంటారు, సమ్మర్లో అయితే ఈ సన్ స్క్రీన్ పూసుకొనే వెళ్ళాలి. సన్ స్క్రీన్ని లోషన్స్ అంటారు. సన్ స్క్రీన్ లోషన్స్ పూసుకొనే సన్కి వెళ్తే మన స్కిన్ బర్న్ అవ్వదు. తర్వాత ట్రీట్ కట్స్ ఆర్ బర్న్స్ ఇమీడియట్లీ. మన బాడీలో ఎక్కడైనా కట్స్ అయినా కూడా, అంటే తెగినా లేదా కాలినా కూడా వెంటనే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయింట్మెంట్ ఇప్పించుకొని, బర్న్స్కి అయితే బర్నాల్స్ పూసుకొని వెంటనే స్కిన్ని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఓకే, అర్థమైందే సెన్స్ ఆర్గాన్స్ అండ్ దేర్ కేర్? ఓకే.